అది మంచైనా సరే చెడ్డైనా సరే చేసిన వాటికి ఖచ్చితంగా దానికి వాళ్ళనే నువ్వు ప్రతిఫలం అనుభవిస్తుంటావు. కొన్నిసార్లు మంచి పనులు చేస్తుంటాం, ఆ మంచిని బట్టే దేవుడు మంచి ప్రతిఫలాన్ని ఇస్తుంటాడు. కొన్నిసార్లు చెడ్డ పనులు చేస్తుంటాం, దేవునికి అయిష్టమైన పనులు చేస్తుంటాం. నువ్వు అయిష్టమైన పనులు చేస్తుంటే ప్రభునికి ఏమిస్తాడో తెలుసా? ఆ విధంగానే ప్రభునికి ప్రతిఫలాన్ని ఇస్తాడే తప్ప నువ్వు మంచి చేసినప్పుడు దేవుడు నష్టాన్ని, లేకపోతే నువ్వు చెడు చేసినప్పుడు దేవుడు నీకు అన్ని ఇచ్చే దేవుడు కాదు. ప్రియదేని బిడ్డ, నువ్వు మంచి చేస్తే మంచి నువ్వు విత్తుతావు. ఏది విత్తుతావో అదే నువ్వేం చేస్తావంట, ఆ పంటనే కోస్తావు. హల్లెలూయా. ఏ పని చేస్తావో అదే నీకు ప్రతిఫలం వస్తుంది. నువ్వు ఏ మంచి పని చేస్తావో అదే నీకు దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది దేవునికి ఇష్టమైన పనులు చేస్తూ వారి జీవితాల్లో ఏం చేశారు తెలుసా? మంచి ఆశీర్వాదాలు, ప్రతిఫలాలు వాళ్ళు పొందుకున్నారు. హల్లెలూయా. మంచి పనులు చేసి వారి జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాలు, మేలులు పొందుకున్నారు. ఈరోజు ప్రియ సంగమా, ఉదయకాల సమయమున ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఏ పని చేస్తున్నావో, ఎలాంటి పని చేస్తున్నావో దానికి ప్రతిఫలం నువ్వు అనుభవిస్తావు. అది మంచి అయినా సరే చెడ్డైనా సరే, ఏ పని చేస్తావు దానికి కావాల్సిన ప్రతిఫలాన్ని నువ్వు అనుభవిస్తావు అని ప్రభు ఈరోజు మాట్లాడు. నేను వాక్యాన్ని ధ్యానిస్తుంటే న్యాయాధిపతులు 1వ అధ్యాయం చూడండి దయచేసి. 1వ అధ్యాయము 1 నుంచి 7 వచనం దయచేద్దాం. యెహోషువ మృతి నొందిన తరువాత ఇశ్రాయేలీయులు కనానీయులతో యుద్ధము చేయుటకు, కనాను మీద యుద్ధం చేయనప్పుడు తమలో ఎవరునూ ముందుగా వారి మీదికి పోవలసినదని యెహోవా తెలియజేయునట్లు ప్రార్థన చేయగా యెహోవా ఆ దేశమును యూదా వంశస్థులకి ఇచ్చియున్నాను, వారు పోవలెనని సెలవిచ్చెను. అప్పుడు యూదా వంశస్థులు తమ సహోదరులైన షిమ్యోనులతో మనము కనానీయులతో యుద్ధము చేయుటకు మా వంతులోనికి మాతో కూడా వచ్చేదమని చెప్పగా, మేము మీతో కూడా వంతులోనికి వచ్చేదమని చెప్పగా, షిమ్యోనీయులు వారితో కూడా పోయిరి. చూడండి 5వ వచనం చదవండి. 5వ వచనం. వారు బెజేకులో అదోని బెజేకును చూసి వానితో యుద్ధము చేసి కనానీయులను పెరిజ్జీయులను హతము చేసిరి. అదోని బెజేకు పారిపోగా వారు అతని తరిమి పట్టుకొని అతని కాలు చేతుల బొటన వేలను కోసివేసిరి. అప్పుడు అదోని బెజేకు తమ కాళ్ళు చేతుల బొటన వేలు కోయబడిన 70 మంది రాజులు నా భోజనపు బల్ల క్రింద ముక్కలు ఏరుకొనుచుండిరి. నేను చేసినట్టే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చెను అనెను. వారు యెరూషలేమునకు అతన్ని తోడుకొని రాగా అతడు అక్కడ చనిపోయెను. హల్లెలూయా. ఈ మాటను ధ్యానిస్తుంటే ప్రభు సూటిగా ఇక్కడ మాట్లాడుతున్నాడు. నేను చేసినట్టే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చెను. హల్లెలూయా. ఇక్కడ బెజెకు యొక్క కాలు చేతులు బొటన వేళ్ళని ఏం చేశాడంట? కోసివేశాడు. ఎవరు కోసేశారు? అదోని బెజెకు యొక్క కాళ్ళు చేతులు బొటన వేళ్ళు కోసాడు. ఎందుకు ఈ విధంగా జరిగింది అని కింద మనం చదివితే, ఇందాక మనం చదువుకున్నాము. ఇక్కడ మనం చూస్తే అదోని కూడా మామూలు వ్యక్తి కాదు. అందుకే అన్నాడు, నేను చేసినట్టు నాకు ప్రతిఫలం ఇయ్యనను. హల్లెలూయా. నేను చేశాను కాబట్టి ఈ విధంగా నా కాళ్ళు చేతులు బొట్టును వేళ్ళు కోయబడ్డాయి. ఇక్కడ మనం చూస్తే అదోని కూడా ఏం చేశాడో తెలుసా? బెజకు 70 మంది రాజుల యొక్క కాళ్ళు చేతులు బొట్టును వేళ్ళు ఏం చేశాడో తెలుసా? కోసివేశాడు. చూడండి, గమనించండి. ఇక్కడ అతడు చేసిన పనికి అతడు కూడా ఏమయ్యాడు? ప్రతిఫలాన్ని పొందుకున్నాడు. హల్లెలూయా. ఇది మంచి పని కాదు. హల్లెలూయా. మంచి కార్యం కాదు, చెడ్డ కార్యం. ఈరోజు ప్రియ సంగమా, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఈ రాజు నిజంగా, ఈ బెజకు నిజంగా మనం చూస్తే అదోని బెజకు యొక్క 70 మంది రాజుల యొక్క కాళ్ళు చేతులు బొటన వేళ్ళు ఏం చేశాడు తెలుసా? కోసి వేశారంట. ఎంత భయంకరమైన విషయమో తెలుసా? కోసి వేశారు. అయితే వాళ్ళు ఇక్కడ అంటున్నాడు, 70 మంది రాజులు నా భోజనపు బల్ల కింద ముక్కలు ఏరుకొనుచుండిరి. ఎంత భయంకరమైన విషయం అంటే, ఆ 70 మంది రాజులు ఏం చేస్తున్నారు తెలుసా? ఆ భోజన బల్ల దగ్గర ఏం చేస్తున్నారు తెలుసా? ముక్కలు ఏరుకొనుచుండిరి.
నిజంగా ఇక్కడ ఈ వ్యక్తి చేసిన పనికి బట్టి ఖచ్చితంగా ప్రతిఫలం. అందుకే అదోని అంటున్నాడు, నేను చేసినట్టే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చెను. హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఏం విత్తుతావో ఆ పంటనే కోస్తావు. హల్లెలూయా. చాలాసార్లు మనకి ఈ మాటలు, ఈ విషయం తెలియదు. కొన్నిసార్లు ఎప్పుడో మనం చేస్తున్నాం, మనం తప్పు చేస్తుంటాం, పాపం చేస్తుంటాం, దేవునికి అయిష్టమైన పనులు చేస్తుంటాం, ఇష్టానుసారంగా మన ఇష్టానుసారంగా జీవిస్తుంటాం. కొన్నిసార్లు దానికి రావాల్సిన ప్రతిఫలం ఖచ్చితంగా అనుభవిస్తాం. హల్లెలూయా. అది మంచి అయినా సరే, చెడ్డైనా సరే, ఒక మంచి పని చేసినప్పుడు అది ఖచ్చితంగా నీ కుటుంబానికి, నీ జనరేషన్కి, నీ తరానికి అది ఆశీర్వాదాలు తెచ్చే విధంగా ఉంటుంది ప్రియదేవుని బిడ్డ. హల్లెలూయా. నువ్వు దేవునికి అయిష్టమైన పని చేస్తుంటే, పాపము చేస్తుంటే దానివల్ల, అందుకే దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, పాపం వల్ల వచ్చే జీతము మరణము. హల్లెలూయా. నువ్వు పాపం చేస్తే ఖచ్చితంగా దానివల్ల మరణాన్ని పొందుకుంటావు ప్రియదేవుని బిడ్డ. నువ్వు పాపం చేసి దానికి రావాల్సిన పర్యవస్థానం ఖచ్చితంగా అనుభవిస్తావు. హల్లెలూయా. హల్లెలూయా. పాత నిబంధన రోజుల్లో అయితే వెంటనే ఏమవుతాయో తెలుసు, శాపం. ఆ పాపం చేసిన వెంటనే వారు శాపాన్ని అనుభవించే పరిస్థితి అక్కడ జరిగింది. కానీ ఈ కొత్త నిబంధన గ్రంథంలో యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఆయన శిలువలో మరణించి మన కొరకు 3 మేకుల మధ్య బలయ్యి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత ఆ పరలోక రాజ్యంలో ఆయన మన కొరకు విజ్ఞాపన చేసిన తర్వాత మనకు అలాంటి పరిస్థితి సంభవించట్లేదు. ఎందుకంటే మనం చేసిన పాపానంతని ఆయనే భరించాడు. ఇక్కడ పాత నిబంధనలో ఈ వ్యక్తి అంటున్నాడు, నేను చేసిన దానికి ప్రతిఫలము, నేను చేసినట్టే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చినను. వారు యెరూషలేములో మనకు అతన్ని తోడుకుని రాగా అక్కడ అతడు ఏమయ్యాడు తెలుసా? చనిపోయాడు. తప్పు చేశాడు. 70 రాజుల యొక్క కాళ్ళు చేతులు బొటన వేలు ఏం చేశాడు తెలుసా? అదోని కోసి వేశాడు. దానికి పర్యవస్థానంగా ఏమైంది తెలుసా? ఈ అదోని కాళ్ళు చేతులు బొటన వేళ్ళు కూడా కోసాడు. దానివల్ల ఏమయ్యాడు తెలుసా? అతడు చనిపోయాడు. ఈరోజు ప్రియ సంగమా, ప్రభు మాట్లాడుతున్నాడు, నువ్వేం విత్తుతావో ఆ పంటను కోస్తావు, జాగ్రత్త. హల్లెలూయా. హల్లెలూయా. నిజంగా ప్రియ దేవుని బిడ్డ, దేవుని కొరకు ఏ పని చేసినా ఆ పనికి కావాల్సిన ఆశీర్వాదాలు నీకు అనుగ్రహిస్తాను. నువ్వు చేసిన దేవుని కొరకు ఏ పని, పరిచయ విషయమైనా సరే, లేకపోతే ఫిజికల్గా శారీరక ఏ పనైనా సరే, నువ్వు ఏ పని చేస్తావో దానికి ఖచ్చితంగా పర్యవస్థానం అనుభవిస్తావు ప్రియ దేవుని బిడ్డ. ఖచ్చితంగా ప్రతిఫలం మనకు వస్తుంది. నువ్వు మంచి చేసినప్పుడు నీకు మంచి ఆశీర్వాదాలు ఇస్తాడు ప్రభు. నువ్వు చెడు చేసినప్పుడు నీ చెడును బట్టి నువ్వు ప్రతిఫలాన్ని పొందుకుంటావు. హల్లెలూయా. ఈరోజు నిజంగా మన పితరులు చేసిన వాటిని బట్టి కొన్నిసార్లు మనం ఏం చేస్తున్నాం తెలుసా? శాపాన్ని అనుభవిస్తూ ఉంటాం. మన పితరులు చేసిన విగ్రహారాధన, దేవునికి అయిష్టమైన పనులు, బలులు అర్పిస్తూ ఉంటారు. అయితే వాటిని బట్టి కొన్నిసార్లు మనము దేవుని, అంటే వారి జనరేషన్, వారి యొక్క తరంలా మనము ఎట్లున్నామో తెలుసా? ఆ శాపాన్ని అనుభవించే వారుగా ఉన్నాం. ఈరోజు శాపాన్ని అనుభవించట్లేదా చాలామంది? హల్లెలూయా. పిల్లలు కావట్లేదు, లేకపోతే రకరకాల రోగాలు, లేకపోతే రకరకాల ఇబ్బందులు పడుతున్నారంటే కొన్నిసార్లు పితరులు చేసిన దాన్ని బట్టి కొన్నిసార్లు శాపాన్ని అనుభవించే వారుగా ఉన్నాం ప్రియదేవుని బిడ్డ. మన పితరులు చేసిన వాటిని బట్టి మనం ఆ శాపాన్ని అనుభవించే వారుగా ఉన్నాం. ఈరోజు ప్రియ సంగమా, నువ్వు చేసిన ప్రతి మంచి పనిని బట్టి నువ్వు దేవుడిని, నీ పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తాడు ప్రియదేవుని బిడ్డ. హల్లెలూయా. నువ్వు కొన్నిసార్లు నువ్వు ఆ ప్రతిఫలం అనుభవించలేకపోవచ్చు, కానీ నీ ద్వారా నీ పిల్లలు ఆ ఆశీర్వాదాలు పొందుకుంటారు, ఆ దీవెనలు పొందుకుంటారు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని దగ్గర నుంచి వచ్చే అద్భుతమైన ఆశీర్వాదాలు పొందుకుంటారు. ఇక్కడ అదే జరిగింది ఈ వ్యక్తి విషయంలో. అదోని నేను చేసినట్టే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చిన అని ఆయన ఏం చేశాడు? ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, చనిపోయాడు ప్రియదేవుని బిడ్డ. పశ్చాత్తాపం అన్నట్టుగా లేదు, కానీ నేను చేసినట్టే నాకు దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాను అని ఏం చేశాడు తెలుసా? మరణించాడు ప్రియదేవుని బిడ్డ. ఆ 70 మంది బెజకు రాజుల యొక్క కాళ్ళను, బొటన వేళ్ళను ఏం చేశాడు తెలుసా? కోసేశాడు. వారు అంత భయంకర పరిస్థితిలో అక్కడ భోజన బల్ల చుట్టూ వారు ఏం చేస్తున్నారు తెలుసా? ఆ ముక్కలను ఏరుకుంటున్నారంటే వారు ఎంత భయంకరమైన పనిష్మెంట్ వారికి ఇచ్చాడు ఒకసారి ఆలోచించాడు ప్రియదేవుని బిడ్డ. ఈరోజు ప్రియ సంఘం, మా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఆ విధంగా జీవించడానికి వీల్లేదు. సాధ్యమైనంత వరకు మంచి చేయడానికి మనం ప్రయాసపడదాం. సాధ్యమైనంత ఇతరులకు సహాయపడే విధంగా మనం చేద్దాం. సాధ్యమైనంత వరకు మనం దేవుని కొరకు ప్రయాసపడేవారుగా మనం ఉండాలి. సాధ్యమైనంత వరకు మనం ఏం చేయాలి? దేవుని పనిలో మనం ఉండాలి. అందుకే ఈ లోకంలో బ్రతికున్నప్పుడు నువ్వు చేసిన వాటిని బట్టి ఏం పొందుకుంటావు తెలుసా? రాబోయే లోకంలో ఆశీర్వాదాలు పొందుకుంటావు, దీవెనలు పొందుకుంటావు, అలలో జీవ కిరీటాన్ని పొందుకుంటావు. ఈ లోకంలో బ్రతికి ఉన్నప్పుడు నువ్వు చేసే ప్రతి మంచి పనిని బట్టి ఒకరోజు ఖచ్చితంగా దానికి కావాల్సిన తీర్పు, కావాల్సిన బహుమానాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తాడు.
హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఒక వ్యక్తి చూద్దాం, చూడండి. ఆదికాండం 27వ అధ్యాయంలో మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో అలాంటి వారు కూడా ఉన్నారు. చూద్దాం, ఆదికాండం 27వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏశావుతో నా కుమారుడా అని అతని పిలువగా అతడు చిత్తము నాయనా అని అతనితో అనెను. అప్పుడు ఇస్సాకు ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు, కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని నీ విల్లును తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము. నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకిష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరచి నేను తినుటకై నా యొద్దకు తెమ్మని చెప్పెను. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే ఇస్సాకు వృద్ధుడయ్యాడు, చూపు లేదు, వయసు అయిపోయింది, అతడు సరిగా చూడట్లేదు. ఎవరు యాకోబో, ఎవరు ఇస్సా, ఎవరు ఏశావో తెలియని పరిస్థితులు ఉన్నాడు. ప్రియదేవుడు అతని స్వరం విని ఏం చేసేవాడు, ఓ ఇతడు యాకోబో, ఇతడు ఏశావు అని గుర్తించేవాడు. అయితే ఇస్సాకు వృద్ధుడై తన కన్నులకు మందదృష్టికి వచ్చినప్పుడు తన పెద్ద కుమారుడైన ఏశావుతో ఏం చేశాడంట, ఏశావును పిలిచాడు. హల్లెలూయా. జ్యేష్ఠత్వ హక్కు ఎవరిది అంటే పెద్దోళ్ళదే. ఏశావు జ్యేష్ఠ కుమారుడు కాబట్టి అతనికి రావాల్సిన ఆశీర్వాదాలు అతనికి ఇవ్వాలని ఇస్సాకు ఏం చేశాడు, ఇంకా ముసలి వాడయ్యాడు, ఎప్పుడు పోతాడో తెలియదు, కాబట్టి అతనికి రావాల్సిన ఆశీర్వాదాలు ఇద్దామని చెప్పి ఏం చేశాడు, ఇస్సాకు ఏశావును పిలిచాడు. పిలువగానే ఏశావు వచ్చినప్పుడు అంటున్నాడు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణదినం నాకు తెలియదు, కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములను నమ్మలపోదు, నీ విల్లును తీసుకుని అడవికి పోయి నా కొరకు వేటాడే మాంసము తెమ్ము. నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి నేను తినుటకై నా యొద్దకు తెమ్మని చెప్పాను. ఎందుకో తెలుసా, నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను, నేను దీవించబోతున్నాను. జ్యేష్ఠ కుమారునికి రావాల్సిన ఆశీర్వాదాలన్నీ మీద నేను విడుదల చేయబోతున్నాను. దానికంటే ముందు నా కొరకు ఏం చేయ, ఒక వంటను వండుకొని భోజనాన్ని సిద్ధపరిచి నా కొరకు తీసుకొని రా అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు ఎవరు విన్నారు తెలుసా? ఎవరు విన్నారు? రిబ్కా తల్లి వినింది. రిబ్కా ఏం చేసింది, మాటలు వినింది. అమ్మంగా జ్యేష్ఠ కుమారుడు ఏశావుకు అన్ని ఆశీర్వాదాలు పోతే ఇంకా యాకోబుకు దొరకవని ఏం చేసింది, ఒక ప్లాన్ చేసింది, ప్లాన్ చేసి ఏం చేసింది తెలుసా, మెల్లగా యాకోబుని పిలిచి అంటుంది. యాకోబు ఆ మాటలు వినలేదు, ఆ విధంగా చేయలేదు. కానీ ఈ రిబ్కా ఏం చేసింది తెలుసా, చిన్న కుమారుడు యాకోబు అంటే ఎంతో ఇష్టం. కొంతమంది ఆ మనసు ఉంటుంది, పెద్ద కుమారులు చిన్న కుమారులు వేరు చూస్తుంటారు. అలా తల్లిదండ్రులకు ఒక ఇది ఉంటుంది కదా, కొంతమంది తల్లికి ఒకరంటే ఇష్టము, తండ్రికి ఇంకోరంటే ఇష్టం. హల్లెలూయా. ఆ విధంగా రిబ్కా కూడా యాకోబుకి ఇష్టము. ఆశీర్వాదాలన్నీ పెద్ద కుమారుడు తీసుకుపోతే నా చిన్న కుమారుడికి ఎట్లా అని ఆలోచిస్తుంది. ఒక ప్లాన్ వేసి ఏం చేసింది తెలుసా, యాకోబుని పిలిచి నువ్వు ఏశావులాగా ఆ గొర్రె చర్మం తీసుకొచ్చి నీ మీద వేసుకు అన్నీ వేసి ఆ ఫుడ్ అంతా ప్రిపేర్ చేసి ఏం చేసి నువ్వు వెళ్ళి మీ డాడీ దగ్గర ఇస్సాకు దగ్గరికి వెళ్ళి అడుగు, నేను వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడని చెప్పి అన్నీ చెప్పి పంపించింది. యాకోబు అన్నాడు, అమ్మ డాడీ నాన్నకు అనుకుంటాడేమో కదా నన్ను అంటే, లేదు ఏం కాదు నువ్వు వెళ్ళు అని చెప్పి పంపించింది. వెళ్ళగానే యాకోబు వెళ్ళాడు, పిలుస్తున్నాడు. ఎవరు ఆయన నువ్వు అంటే, నేను ఏశావు. నీ స్వరం అట్లా వినబడట్లేదే. యాకోబులా ఎప్పుడైతే దగ్గరకు రాని పిలిచినప్పుడు చూసినప్పుడు అతని శరీరం తాకినప్పుడు అతని శరీరం అంతా ఏముంది తెలుసా, గొర్రె మేక బొచ్చులాగా అంతా కనబడదు. ఏశావు అని యాకోబు ఏం చేశాడు, ఆశీర్వదించాడు. అలా ఇక్కడ మనం చూస్తే యాకోబు జీవితంలో నిజంగా దేవుడు ఏం చేసి యాకోబు ఏశావును మోసగించి ఆశీర్వాదాలన్నీ పొందుకున్నాడు. హల్లెలూయా. మొట్టమొదటి ఏం చేశాడు, యాకోబు ఏశావును మోసగించి ఏం చేశాడు, ఆశీర్వాదాలన్నీ తీసుకున్నాడు. హల్లెలూయా. ఆశీర్వాదాలు బాగానే తీసుకున్నాడు. అన్ని తీసుకొని ఏం చేశాడు, లాబాను వాళ్ళ ఆ మామ ఇంటికి వెళ్ళిపోయాడు, అన్ని పెళ్లి చేసుకున్నాడు. 2 భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అంతా బాగానే ఉంది. అక్కడ వెళ్ళిన తర్వాత ఇక్కడ అన్నను మోసం చేసి యాకోబు ఏం చేశాడు, ఆశీర్వాదాలన్నీ పొందుకున్నాడు. అక్కడ యాకోబును మోసం చేయడానికి ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు ఆయన? లాబాను ఉన్నాడు. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి, ఇతడు ఏ పని చేశాడో దానికి ఆ విధంగానే అతనికి ప్రతిఫలం వచ్చింది. ఏ విధంగా అయితే యాకోబు ఏశావును మోసం చేసి ఆశీర్వాదాలన్నీ తీసుకున్నాడో,
ఇక్కడ లాబాను ఏం చేశాడు? యాకోబును మోసగించాడు. గట్టిగా చెప్పకూడదమ్మా? ఏది విత్తుతారో దాని పంటనే కోస్తారు. ప్రేదేన్ బిడ్డ, హల్లెలూయా. ఇక్కడ యాకోబు మోసంతో తన అన్నకు రావాల్సిన ఆశీర్వాదాలన్నీ ఒక్కటి మిగిల్చకుండా అన్నీ తీసుకున్నాడు. మిగిలిన ఏంటి అంటే అన్ని శాపాలే. అవి ఏషావు పొందుకున్నాడు. అయితే ఎప్పుడైతే లాబాన్ దగ్గర వెళ్ళాడో, లాబాన్ ఏం చేశాడో తెలుసా? యాకోబును మోసం చేసి తన 2 కుమార్తెలు ఇచ్చి పెళ్లి చేశాడు. మోసంతో పెళ్లి చేశాడు. రాహేలు ఇష్టపడితే లేని కూడా ఇచ్చి ఏం చేశాడంట? పెళ్లి చేశాడు. ప్రేదేన్ బిడ్డ, ఏది విత్తుతారో ఆ పంటనే కోస్తారని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ప్రేదేన్ బిడ్డ, ఇక్కడ యాకోబు జీవితం ఆ విధంగా మోసమైంది. 20 సంవత్సరాలు దేవునితో మాట్లాడలేకపోయాడు. ఇదంతా కూడా శాపమే. హల్లెలూయా. ఈరోజు దేవుని విడిచిపెట్టిన వాడుగా నువ్వు ఉన్నావు అంటే, దేవుని గురించి తెలిసి దేవుని విడిచిపెట్టి దేవుని వదిలేసి అన్యులాగా తిరుగుతున్నావు అంటే అదొక శాపమే. ఇక్కడ 20 సంవత్సరాలు యాకోబు ఏం చేయాలి తెలుసా? దేవునితో మాట్లాడలేదు, ప్రార్థన చేయలేదు, దేవునితో గడపలేదు. ప్రియదేని 20 సంవత్సరాలు. ఒకానొక దినం వచ్చింది, దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు తెలుసుకున్నాడు యాకోబు. హల్లెలూయా. వెంటనే ఏషావు దగ్గర వెళ్ళాలి, మా తండ్రి దగ్గర వెళ్ళాలని, యాకోబు దగ్గర వెళ్ళాలని వెళ్ళాడు. ప్రియదేని బిడ్డ, పశ్చాత్తాపపడ్డాడు. హల్లెలూయా. 20 సంవత్సరాలు దేవునితో మాట్లాడలేదు, ప్రార్థన చేయలేదు, దేవుని యొక్క సన్నిధిని పొందుకోలేకపోయాడు. ప్రియదేని బిడ్డ, యాకోబు ఏం చేశాడు? యాకోబు ఏషావును మోసం చేశాడు. అయితే లాబాను ఏం చేశాడు? యాకోబును మోసం చేసి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఇక్కడ ప్రియదేని బిడ్డ, ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు. నిజంగా మన జీవితంలో కొన్నిసార్లు ఈ విధంగా మనం ఏం పని చేస్తామో, ఏం చేస్తామో దానికి పర్యవసానం, ప్రతిఫలం ఖచ్చితంగా అనుభవిస్తాం. హల్లెలూయా. అది చిన్నదైనా సరే, పెద్దదైనా సరే, ఏ పనైనా సరే ఖచ్చితంగా మనం అనుభవిస్తాము. జాగ్రత్త. హల్లెలూయా. ఇక్కడ ప్రియదేని బిడ్డ, ఇక్కడ మొట్టమొదటిగా మనం చూస్తే యాకోబు ఏం చేశాడు? ఏషావును మోసం చేసి, తనకే విధంగా మోసగించబడ్డాడో ఆ విధంగా ఏషావు మోసగించబడ్డాడు, ఆ విధంగా యాకోబు కూడా మోసపోయాడు. ప్రియదేని. రెండోదిగా మనం చూస్తే 2వ సమూయేలు చూడండి దయచేసి. 2 సామ్యూయల్ 2వ సమూయేలు 11వ అధ్యాయము 2వ వచనం చూడండి దయచేసి. ఒకానొక దినమున 2 సామ్యూయల్ 11 చదవండి. ఒకానొక దినమున ప్రత్యుగ్రుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్ద మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి అయ్యుండుట చూచి దావీదు దాని సమాచారం తెలుసుకొనుటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఏలీయాము కుమార్తెయు హిత్తీయుడగు ఊరియాకు భార్యయునై బెత్షెబా అని తెలియజేయగా, దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను. కలిగిన పోగొట్టుకొని ఆమె తన ఇంటికి మరలా వచ్చెను. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే దావీదు కూడా ఏం చేశాడు తెలుసా? పాపం చేశాడు. ఇందాక మనం చదువుకున్నాం, దావీదు వసంత కాలంలో యుద్ధంలో ఉండవలసిన దావీదు ఎక్కడున్నాడు తెలుసా? మిద్దె మీద తిరుగుతూ ఉన్నాడు. ప్రియదేని బిడ్డ, హల్లెలూయా. మిద్దె మీద తిరుగుతున్నాడు. యుద్ధంలో ఉండవలసిన దావీదు ఎక్కడున్నాడు తెలుసా? ఆ మిద్దె మీద తిరుగుకుంటూ సాయంకాలంలో ఏం చేస్తుంది తెలుసా? మిద్దె మీద తిరుగుతున్నాడు. అక్కడ ఒక వ్యక్తి కనబడుతుంది, బెత్షెబా. ఆమె స్నానం చేసి కనబడుతుంది. ఎప్పుడైతే ఆమెను చూశాడో ఆమె ఏమయ్యా చేశాడు? ఆమెతో పోయాడు, ఆ పాపం చేశాడు, అపవిత్రమైన పని చేశాడు. భయంకరమైన ఒక రాజుగా ఉన్న దావీదు, దేవుని హృదయానుసారుడు, దేవునికి ఇష్టానుసారుడైన దావీదు ఏం చేయడు తెలుసా? పాపము చేశాడు. హల్లెలూయా. దేవునికి ప్రియమైన వ్యక్తి పాపము చేశాడు. ప్రియదేని బిడ్డ, ఆ పాపాన్ని బట్టి నిజంగా ఆ ఊరియాని ఏం చేశాడు? బత్షెబా యొక్క భర్తని చంపించేశాడు. ఊరియాని ఒకటి తర్వాత ఒకటి పాపం చేస్తూనే ఉన్నాడు. ఒకటి పాపం కప్పిపుచ్చుకోవడానికి ఇంకో పాపం చేస్తూనే ఉన్నాడు. ప్రియది, ఎంత భయంకరమైన విషయం. హల్లెలూయా. దాని పర్యవస్థానంగా మనం చూస్తే 2వ సమూయేలు చూడండి. 2వ సమూయేలు 16వ అధ్యాయము
22వ వచనం చూడండి. కాబట్టి మేడ మీద వారు అబ్షాలోమునకు గుడారము వేయగా ఇశ్రాయేలీయులందరికీ తెలియనట్లుగా అతడు తన తండ్రి ఉపపత్నులను కూడెను. ఆ దినములలో అహీతోపేలు చెప్పిన ఏ ఆలోచన అయినను ఒకడు దేవుని యుద్ధ విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండెను. దావీదును అబ్షాలోమును దానిని అట్లే ఎంచుచుండిరి. హల్లెలూయా. దావీదు యొక్క కుమారుడు అబ్షాలోము సేమ్ ఏ విధంగా అయితే దావీదు తప్పు చేశాడో, ఇతడు రహస్యంగా పాపం చేస్తే అబ్షాలోము ఏం చేసి తెలుసా, బహిరంగంగా అందరూ చూస్తుండగా మిద్దెల మీద ఏం చేసి తెలుసా, పాపం చేశాడు. ప్రియదేవుడు అందరూ చూస్తుండగానే ఎవరు తెలుసా, తల్లి వరుసైన ఆ తల్లితో ఏం చేస్తున్నాడు తెలుసా, పాపము చేశాడు. దావీదు యొక్క ఉపపత్నులతో తల్లి వరుసైన ఆమెతో ఏం చేస్తున్నాడు, దావీదు పాపం చేశాడు. అబ్షాలోము ఏం చేశాడు, పాపము చేశాడు. ప్రియదేవుడు ఎంత భయంకరమైన విషయం. తండ్రి ఎట్లా చేశాడో కొడుకు కూడా ఆ విధంగా చేశాడు. అలా ఎంత భయంకరం అంటే ఆలోచన చూడండి. కొన్నిసార్లు మనం అనుకుంటాం తల్లిదండ్రులుగా నేను ఎవరిని చూడకుండా తప్పు చేస్తున్నాను, పాపం చేస్తున్నాను, కానీ నా పిల్లలు నా గురించి చూడట్లేదు, తెలుసుకోలేదు అనుకుంటాం కొన్నిసార్లు. పొరపాటు. ప్రియదేవుని బిడ్డ, నిజంగా నువ్వు తప్పు చేసి పాపం చేస్తే నీ పిల్లలు సేమ్ నీలాగా అవుతారు, తయారవుతారు. నీలాగా నీ పిల్లలు కూడా పాపం చేసే బిడలుగా అవుతారు. నీలాగా నీ పిల్లలు శాపగ్రస్తులుగా మారుతారు. ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, తల్లిదండ్రులుగా మనం ఏం చేస్తున్నాం అది చాలా ఇంపార్టెంట్, ప్రాముఖ్యమైనది. నువ్వు ఏ విధంగా జీవిస్తున్నావు, ఏ విధంగా ఆలోచిస్తున్నావు, ఏ విధంగా నడుస్తున్నావు, ఏ విధంగా నీ క్రియలు ఉన్నవి చాలా ప్రాముఖ్యమైనది. నా పిల్లలు నన్ను చూడట్లేదులే, నా పిల్లలు ఎక్కడో దూరంగా ఉన్నారు కాబట్టి నా ఇష్టానుసారంగా చేస్తుంటారు అని ఇష్టానుసారంగా చేస్తున్నాను. ఇలాంటి జీవితాన్ని చాలామంది జీవిస్తున్నారు. ప్రియదేవుని బిడ్డ, ఖచ్చితంగా ఒకరోజు దానికి కావలసిన పర్యవస్థాన్ని ప్రతిఫలాన్ని అనుభవిస్తారు. హల్లెలూయా. కొన్నిసార్లు పిల్లలు దానికి బలైపోతున్నారు. తల్లిదండ్రులు చేసిన పాపాన్ని బట్టి పిల్లలు నాశనం అవుతున్నారు. ప్రియదేవుని బిడ్డ, కాబట్టి ప్రియ సంగమా, ప్రియ తల్లిదండ్రులారు, ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు. మనం ఏం చేస్తున్నామో చాలా జాగ్రత్తగా మనం చేయాలి. ఏం చూస్తున్నాం, ఏ విధంగా ఆలోచిస్తున్నాం, ఎలాంటి క్రియలు మనం చేస్తున్నాం, మనసులో ఆలోచనలు, దురాలోచనలు ఒకవేళ ఉన్నాయా, లేకపోతే పై కనబడకుండా లోపల మనసులో దురాలోచనతో, భయంకరమైన ఆలోచనలతో ఒకవేళ జీవిస్తుంటే ప్రభు మాట్లాడుతున్నాడు. నీ ఆలోచనలు మార్చుకో, నీ ఆలోచించే విధానం మారిపోవాలి. ప్రియదేవుని బిడ్డ, మన దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం ఈరోజు మనం చూస్తే న్యూస్ పేపర్లలో, ఫోన్లలో మనం చూసినట్లయితే ఎన్నో భర్త ఉంటాడు, పిల్లలు ఉంటారు, భార్య ఒక రకంగా భయంకరమైన వ్యభిచారం, భార్య ఉంటుంది, భర్త భయంకరమైన వ్యభిచారం. నిజంగా ఇవన్నీ జరుగుతున్నాయి. దానికి కారణం ఏంటో తెలుసా, పిల్లలు అడ్డమని పిల్లలు కూడా చంపే తల్లిదండ్రులు ఉన్నారు. ప్రియదేవుని, తల్లి ఉంది, తండ్రి ఉంటుంది, పిల్లలు అడ్డం వచ్చారు మాకని పిల్లల్ని చంపే వ్యక్తులు కూడా ఈరోజు చాలామంది ఉన్నారు. ఈరోజు ప్రియ సంఘం ప్రభు మాట్లాడుతూ ఈ చివరి దినాల్లో ఈ దుర్దినాలు, ఈ దినాలు ఎలాంటివో తెలుసా, దుర్దినాలు, భయంకరమైన దినాలు మనం ఉన్నాం. ఈరోజు ప్రియ సంఘమా, ఈ నిజంగా దేవుని బిడలుగా, దేవునికి ప్రియమైన వారుగా జీవిస్తున్న మన జీవితాల్లో మన ప్రవర్తన మారాలి, మన జీవితం మారాలి, మన క్రియలు మారాలి. ఎప్పుడో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నన్ను ఆయన చూస్తున్నాడు, ఆయన కన్నులు నా మీద ఉంది. అలలు ఆయన కన్నులు నా మీద ఉన్నాను ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. నన్ను ఎవ్వరు చూడట్లేదు కదా, నేను ఒంటరిగా ఉన్నాను, ఒంటరిగా పాపం చేసి ఒంటరిగా ఏదేదో చేస్తానని చేస్తే దానికి పర్యవస్థానం ఖచ్చితంగా నీ పిల్లలు, నీ దగ్గర, నీ ముందు నుంచి వచ్చే వాళ్ళు, నీలో నుంచి వచ్చే వాళ్ళు అనుభవిస్తారు. జాగ్రత్త. ఈరోజు భయంకరమైన శాపంతో పిల్లలు పుడుతుంటారు. ప్రియదేవుని బిడ్డ, భయంకరమైన శాపాలతో పిల్లలు పుడుతూ ఉంటారు. దాన్ని ఎందుకో తెలుసా, తల్లిదండ్రులు చేసిన, వారి పితరులు చేసిన పాపాన్ని బట్టి పిల్లలు కొన్నిసార్లు ఆ శాపాన్ని అనుభవించే వారిగా ఉన్నారు. ఏమి తెలియని పసి పిల్లలు ఆ శాపాన్ని అనుభవిస్తున్నారు. ప్రియదేవుని బిడ్డ, ఈరోజు ప్రియ సంగమా, అక్కడ దావీదు తప్పు చేశాడు. కొడుకు ఏం చేసి, అబ్షాలోము, దావీదు కడుపులోంచి వచ్చి అబ్షాలోము ఏం చేశాడు తెలుసా, భయంకర తల్లితోనే పాపం చేసి అపవిత్రుడైపోయాడు. హల్లెలూయా. నిజంగా ప్రియదేవుని బిడ్డ, ప్రభు రోజు మాట్లాడుతున్నావు, ఏం విత్తుతావు ఆ పంటను కోస్తావు, జాగ్రత్త. అందుకే ప్రభు రోజు మాట్లాడుతున్నాడు. మొట్టమొదటి యాకోబు తప్పు చేశాడు, పాపం చేసి. యాకోబు ఏం చేశాడు, సొంత అన్నను మోసం చేశాడు. కాబట్టి ఖచ్చితంగా అతడు ఏం చేసి, లాభాన్ని తన మామ ఏం చేశాడు, యాకోబుని ఏం చేశాడు, మోసం చేసి 20 సంవత్సరాలు భయంకరమైన జీవితాన్ని, చీకటి బ్రతుకును బ్రతికాడు యాకోబు.
అది చాలదా? ఇంకా దేవునికి నిజంగా దేవుని నమ్ముకున్న వారు ఒక్కరోజు ప్రార్థన చేయకుండా దేవుని సన్నిధికి రాకుండా ఉంటే ఉండలేరు. ప్రియదేవుని ఒక్కరోజు కూడా దేవుని సన్నిధిలో గడపకుండా ఉండలేరు, దేవుని సన్నిధిని పొందుకోకుండా ఉండలేరు. 20 సంవత్సరాలు దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. దేవుని విడిచిపెట్టాడు అంటే ఎంత శాపం అనుభవించాడు ఒకసారి ఆలోచించండి. ప్రియదేవుని ఈరోజు ప్రియ సంగమా ప్రభు మాట్లాడుతున్నాడు, యాకోబు మోసం చేశాడు అన్నను, సొంత అన్నను. ఈరోజు చాలామంది ఈ విధంగా ఉన్నారు. అన్నలు సొంత రక్త సంబంధుల్ని మోసం చేసేవారుగా ఈరోజు చాలామంది ఉన్నారు. చాలా జాగ్రత్త ప్రియదేవుని బిడ్డ. ప్రియదేవుని బిడ్డ ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఇదే మనం చూసాం, అదోని ఏం చేశాడు తెలుసా? కాళ్ళు చేతులు కోయబడిన వ్యక్తి మరణించాడు. ఎందుకంటే ఒకప్పుడు అతడు ఆ పని చేశాడు. ఆ బెజకు 70 మంది రాజుల కాళ్ళ చేతుల బొటన వేళ్ళు కోసేసాడు. చివరికి అదే పరిస్థితి అదోని కూడా ఆ వ్యక్తి కూడా వచ్చింది. అతడు ఏమయ్యాడు తెలుసు? చివరికి మరణించాడు, చనిపోయాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియదేవుని బిడ్డ, ఏం విత్తుతావో ఆ పంటను కోస్తావు. మనం చేసినట్లే మనకు ప్రతిఫలం వస్తుంది. జాగ్రత్త. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్త ప్రియదేవుని బిడ్డ. ఈ వాక్యం వింటున్నా ప్రియదేవుని బిడ్డ, ఎన్ని వాక్యాలు విన్నా ఇంకా మనసు మారట్లేదా? నీ జీవితంలో ఎన్ని అద్భుతమైన మాటలు వింటున్నా సేవకుల ద్వారా నీ మనసు మారలేదా? ప్రతిరోజు మాట్లాడి నీ మనసు మార్చుకో, నీ ప్రవర్తన, నీ ఆలోచన మార్చుకో. దేవునికి ఇష్టమైన పాత్రగా మనం ఉండాలి. దేవునికి నిజంగా దేవుని కొరకు ఈ లోకంలో జీవిస్తే రాబోయే లోకంలో ఎన్ని ఆశీర్వాదాలు ప్రభు కుమ్మరిస్తాడో గట్టిగా చెప్పగలుగుదామా? ఈ లోకంలో దేవుని కొరకు నిలబడితే ఆ రాబోయే లోకంలో దేవుడికి ఏమి ఇస్తాడు తెలుసా? జీవ కిరీటాలు అనుగ్రహిస్తాడు. అది కష్టం, కొన్నిసార్లు అది చాలా కష్టం. ప్రభునందు ప్రయాస ఎన్నటికి పెడతా, అది ప్రయాసనే. ప్రభు కొరకు పని చేయాలంటే అది కష్టమే. కొన్నిసార్లు నిద్ర ఉండదు, తిండి ఉండదు, కొన్నిసార్లు అన్నీ ఉంటాయి. కుటుంబాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోదు, కొన్నిసార్లు కుటుంబాన్ని విడిచిపెడుతూ ఉంటాం. ఎంతో ప్రయాస. ఏమంటే అంత మామూలు పని కాదు. దేవుని పరిచయం అంటే అంత మామూలు విషయం కాదు. అయితే ఎప్పుడైతే దేవుని కొరకు ప్రయాస పడతావో నీ జీవితం, నీ పిల్లలు, నీ కుటుంబము, నీ జనరేషన్, నీలో నుంచి వచ్చే వారందరూ కూడా ఆశీర్వదించబడతారు. ప్రియదేవుని బిడ్డ. హల్లెలూయా. చిన్న మాట ప్రార్థన చేద్దాం. ఒకవేళ ఈరోజు నీ అలాంటి మనసుతో ఒకవేళ ఉన్నావేమో, యాకోబులాగా దావీదులాగా నువ్వు ఉన్నావు, మంచి ప్రార్థనా పరుడేమో, నువ్వు ప్రార్థనా పరురాలువేమో, వేకుజాము లేచి ప్రార్థన చేస్తున్నావు కానీ నీ మనసు మారలేదా? నీ బుద్ధి మారకు లేదా? అయితే ఈరోజు ప్రభు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. ప్రియదేవుని బిడ్డ, దేవుని స్థలంలో మనం ఏం చేయాలి తెలుసా? పశ్చాత్తాపడ. దేవ, నాలో ఉన్న మనసు తీసివేయండి అయ్యా, నాలో ఉన్న అయిష్టమైన మనసు తీసివేయండి. నీకు ఇష్టానుసారంగా నేను జీవించాలయ్యా, నీ బిడ్డగా నేను మారాలనయ్యా, నీ కొరకు నేను జీవించాలి, నీ పని కొరకు నేను ప్రయాసపడాలయ్యా. ఏం విత్తుతావో ఆ పంటను ఖచ్చితంగా కోస్తావు. ప్రియదేవుని బిడ్డ, ప్రభు మాట్లాడుచుండగా అందరు కళ్ళు మూసుకుందాం. చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రియదేవుని బిడ్డ, నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ప్రియదేవుని బిడ్డ, మంచి అయినా సరే చెడ్డైనా సరే ఏం పని చేస్తావు దానికి ప్రతిఫలాన్ని అనుభవిస్తావు. ప్రియదేవుని బిడ్డ, నిజంగా ప్రభు దేవుని సన్నిధిలో దేవుడు ఇక్కడ ఉన్నాడు, ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఒకటి ఒక మాట, చిన్న మాట ప్రార్థన చేయి. అయ్యా, నేను విడిచి నిన్ను వెళ్ళకుండా తండ్రి, గొప్ప దేవ, నీ బిడ్డగా నన్ను మార్చండి. నాలో ఎలాంటి పాపము, ఎలాంటి నీకు ఇష్టమైన కార్యాలు ఉన్నా తీసివేయండి అయ్యా. నీకు ఇష్టమైన బిడ్డగా నన్ను మార్చండి అయ్యా. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. ప్రియదేవుని బిడ్డ, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయిన దేవా, మీకు వందనాలు. ఉన్నవాడా, అనువాడా, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేయవాడు, మీకు వందనాలు తండ్రి. మేము ఏం చేస్తామో దానికి ప్రతిఫలం ఇస్తామని మీరు కొద్ది మాటలు మాతో మాట్లాడారయ్యా, మీకు వందనాలు. మేమేం చేసినామో దానికి ప్రతిఫలం అనుభవిస్తామని మాతో మాట్లాడిన మాటలను బట్టి మీకు వందనాలు. అదోని జీవితాన్ని మా ముందు పెట్టారు, యాకోబు జీవితాన్ని మా ముందు పెట్టారు, దావీదు జీవితాన్ని మా ముందు పెట్టారు. ఎవరు ఏ విధంగా శాపగ్రస్తులుగా మారారో మాతో మాట్లాడావు. ఈరోజు మేము ఆ విధంగా ఆ శాపాలు అనుభవించడానికి కాదయ్యా తండ్రి, ఆ శాపాలు అనుభవించకుండా ఈరోజు మీరు మాతో మాట్లాడారయ్యా, మీకు వందనాలు. మా ఆలోచన, మా ప్రవర్తన అంతటిని మార్చివేయండి అయ్యా. మీ బిడ్డలుగా నన్ను మార్చండి అయ్యా. మీ సొత్తైన ప్రజగా మమ్మల్ని మార్చండి నాయనా తండ్రి, మీకు వందనాలు. మీ కృప చూపించమని బిడ్డ జీవిత నిరంతరంగా మాటలు ఫలింప చేయండి. వాక్యానుసారమైన జీవితాన్ని బిడ్డ జీవించడానికి కృపను అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.